వందనాలండి. ఎలాగున్నారో బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి ఈ దిన వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే అండి, నీతిమంతుడు మొర్ర పెట్టగా దేవుడు ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి దేవుడు విడుదల దయచేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా కీర్తన గ్రంథంలో 34 అధ్యాయంలో రాయబడి ఉందన్నమాట అండి. కాబట్టి శ్రమలైనా, శోధనైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా సరే మనం భయపడకుండా ఎవరైతే దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ దేవుడు సహాయం చేసి ఎంతైతే శ్రమ పొందామో రెట్టింపు ఆశీర్వాదం దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుని స్థితిని దేవుడు మనం దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకున్నారండి? మీ ఆలోచన మీదే. దేవునికి ప్రార్థన చేసి శ్రమలన్నింటిలో నుండి విడుదల దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? వింటారా దేవుని మాట? జీవిస్తారా? ఆయనకి అంగీకారంగా దేవుని నామములో ప్రార్థన చేస్తారా? ఏమంటారండి?